సెలెక్ట్ అయ్యానమ్మగారు. మీరెదురొచ్చాక నాకంతా జయమే. నాదే ఉందిలే నీ పట్టుదల, కృషి. ఎనీవే, కంగ్రాచులేషన్స్. సిస్టర్, హౌ ఈస్ మిసెస్ చారులత? చారులత? యు గో టు హర్ హోమ్ కదా సిస్టర్? అవునవును, తను చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత కలిసాం కదా, కబుర్లు చెప్పుకుంటూ ఉండిపోయాం, అందుకే లేట్ అయిపోయింది. అవునా? నువ్వు బయటికెళ్లేసరికి గంగ మ్యాచ్ చూడటానికి అకాడమీకే వెళ్ళావేమో అనుకున్నాను. నేనా? నేనెందుకు వెళ్తాను? అవునవును, నువ్వెందుకెళ్తావులే. కాకపోతే టీవీలో లైవ్ టెలికాస్ట్ చూస్తుంటే ఒక లేడీ సేమ్ నీలాగే ఉందనుకో. సేమ్ హైటు, సేమ్ కలర్ శారీ. సేమ్ కలర్ ఏంటి, సేమ్ శారీయే. నీలాగే చూడగానే అట్రాక్టివ్ గా ఉంది. తన్ని చూస్తుంటే మీరిద్దరూ కవల పిల్లలేమో అనుకుంటారు. అంత దగ్గర పోలికలున్నాయి. నీకలాంటి చెల్లెలుంటే బాగుండేది. నాకు ఒక మరదలున్నట్టుండేది. ఎంచక్క పరాచకాలాడుతూ ఉండేవాడిని. చాలండి, మీరు చూసింది నన్నేనని మీకు తెలుసు. కావాలని టీజ్ చేస్తున్నారా? లేకపోతే అదేదో నేను పిలిచినప్పుడే నాతో రావచ్చు కదా. అంత పెట్టి చేయడం ఎందుకో? నేను వెళ్ళాలని వెళ్ళలేదు. అవునవును, చారుల తింటికి వెళ్ళబోయి దారి తప్పి అకాడమీకి వెళ్ళిపోయా, అంతే కదా? అవును, వెళ్ళాను. ఇంటి కోడలు మ్యాచ్ లో సెలెక్ట్ అవుతుందో లేదనే టెన్షన్ నాకుండదా? తను సెలెక్ట్ అయితేనే కదా ఇంటి గౌరవం నిలబడేది. నాకు ఇంటి గౌరవం ముఖ్యం. మొండిఘటం. కింద పడ్డా పై చేయి నాదే అంటావు. మొత్తానికి దగ్గరుండి నీ కోడల్ని సెలెక్ట్ చేయించాం. సంతోషమేనా? ఏం సంతోషం లేండి. గంగ ఆటని చూసి సంతోషంగా ఫీల్ అవుతుంటే అది కాస్త చెడగొట్టడానికి తమరి చెల్లెలు గారు ఎదురయ్యారు. సుధని కలిసావా? తనతో మాట్లాడావా? చిచి, తనతో నాకు మాటలేంటి? మనసుకు చాలా తృప్తిగా ఉంది. నీది చాలా మంచి మనసు సుధా. ఆ దేవుడు లేడమ్మా, ఆ దేవుడు లేడు. ఆ దేవుడే ఉండుంటే గనక నీ బిడ్డ నీకెందుకు దూరం చేస్తాడమ్మా? నీకిన్ని అవమానాలు జరిగేవి కాదమ్మా. ఏం చేస్తావన్నయ్య, నా తలరాతంతే. ఇంతే ప్రాప్తం అనుకుంటాను. లేదమ్మా, అన్నయ్యగా నేను చెప్తున్నానమ్మా. నీ కూతురు, నా మేనకోడలు ఎక్కడున్నా సరే వెతికి తీసుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాదమ్మా. నీ బిడ్డ కోసం నీ కళ్లల్లో కన్నీరు కారకూడదు, నిన్నెవరూ అవమానించకూడదు. వారం రోజుల్లోపే నీ కూతుర్ని నీ దగ్గరకు చేరుస్తాను. అన్నగా ఇది నా మాట. అన్నయ్య, ఉంటానమ్మా, జాగ్రత్త. పెదనాన్న, రుద్ర, నా చెల్లెల్ని ఎంత అపురూపంగా పెంచానో తెలుసా? తన కంట్లో నలకపడి కన్నీరు పెడితేనే విలవిల్లాడిపోయేవాణ్ణి. ఇప్పుడు తన కన్నబిడ్డ కోసం కన్నీరు పెట్టని క్షణమంటూ లేదు. అయినా అన్నగా నేనేం చేయలేకపోతున్నాను. రుద్ర, నువ్వు మీ అత్తయ్య కూతుర్ని వెతికి తీసుకొస్తానని మాటిచ్చావు కదా. వెంటనే తనని వెతకడం మొదలుపెట్టు. నీ మాట నిలబెట్టుకో రుద్ర. మీ అత్తయ్య కన్నీళ్లు నువ్వే తొడవాలి. నేను నా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాను పెదనాన్న. ఈ విషయం గురించి ఎంక్వైరీ చేయమని రంగా కూడా చెప్పాను. అవును మాయా, బావ నాకు చెప్పాడు. కానీ గంగ ఇక్కడే ఉంది కదా అని నానే ఎతకలేదు.
గంగకి సుధ కూతుర్ని వెతకడానికి ఏంటి సంబంధం? ఆ, 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 అంటే సంబంధం ఏంటంటే గంగకి బాక్సింగ్ సెలక్షన్స్ ఉన్నాయి కదా, నా దగ్గరుండి ప్రిపేరింగ్ చేయించాను కదా, అందుకే పట్టించుకోలేకపోయింది. నేను కూడా ఈ బాక్సింగ్ హడావిడిలో పడి ఈ విషయాన్ని పట్టించుకోలేదు పెదనాన్న. సార్, బాక్సింగ్ ప్రాక్టీస్ నేను చూసుకుంటా. మీరు సుధా అమ్మ కూతుర్ని వెతికే పనిలో ఉండండి. పెద్దోరు చెప్పినట్టే తను దొరికితేనే సుధా అమ్మ బాధ తీరుతుంది. అది చాలా కష్టమే చెల్లె, అంత ఈజీ కాదు. అలా అని మన ప్రయత్నం మనం చేయకుండా వదిలేస్తామా రంగా? మన ప్రయత్నం మనం చేయాలి. సింహాద్రప్పన్న, సోదమ్మ కూతురు గంగని నీళ్ళకి ఎలా చెప్పాలి? తను ఎక్కడే ఎట్టుకుని ఎక్కడెక్కడ ఎతకాలంటారేంటి? ఏం ఆలోచిస్తున్నావన్నా? నువ్వు ఎక్కడే ఉండగా నాన్న ఎక్కడెక్కడ ఎతకాలా అని. ఏంటి? అదే అదే ఇలాంటి ఎంక్వైరీలు అయితే నువ్వు బాగా ఆరతిస్తావు కదా సిల్లే. పైగా సోదమ్మ గారు వాళ్ళ పాపిస్తాలు నీకు చెప్పుకుంటారు కదా, నువ్వైతే నీకు కనిపెట్టగలవని నేను అంటున్నాను. తను మ్యాచ్కి ప్రిపేర్ అవ్వాలి కదా రంగా, తనని ఇన్వాల్వ్ చేయకు, నువ్వే వెతుకు. ఆ, ఆ, పెద్దోరు, నేనే రోజంతా ప్రాక్టీసింగ్ చేయను కదా. రోజు ఏదో ఒక టైం చూసుకుని నేను వెళ్ళి ఆ పాప గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తా.